ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు కూడా పేదవాళ్ళు మొహం చూసుకుంటాడు దాకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పి మోసం చేసి ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని ప్రస్తుతం ఇచ్చాడు. ఈరోజు ఏ బ్యాంకులో చూసినా అప్పులు చేసిపోయాడు. ఎక్కడా కూడా రోడ్డు అభివృద్ధి చేసిన కార్యక్రమాలు లేదు. అదేమంటే బటన్ నొక్కాను అన్నాడు. ఈరోజు ఆ రోజు ఆ బటన్ నొక్కేది కూడా ఏ 10వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడో నొక్కేవాడు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1వ తారీఖు సెలవు వస్తుంది. 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజే బటన్ నొక్కే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో అలాంటివి లేదు. ఇన్ని కష్టాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా 1వ తారీఖు ఖచ్చితంగా 7 గంటలకి వాళ్ళ ఇంటికి చేరే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెంకటగిరి నియోజకవర్గంలో 670 మంది 6 కోట్ల లక్షలు రప్పించారు. ముఖ్యమంత్రి సహాయం నుంచి 6,70,00,000 670 మందికి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, అలాంటి పార్టీలు దగ్గరకు వస్తే దగ్గర కూడా రానివ్వరు దయచేసి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు పోతుంది, బిడ్డల భవిష్యత్తు పోతుంది, అభివృద్ధి ఉండదు. ఈరోజు మన ముఖ్యమంత్రి ఆయన అనుభవజ్ఞుడు. గతంలో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేశాడో ఈరోజు ఒక సింగపూర్ లాగా అయింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయేటువంటి 2047కి మనం కూడా హైదరాబాద్ కన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. దూరదృష్టిలో పనిచేస్తాడు మన ముఖ్యమంత్రి. అందుకని మన ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా కలిసి అభివృద్ధి, సంక్షేమం అనే దానికోసమే పనిచేస్తూ ఉంటారు. ఈరోజు మీ పిల్లలు స్కూల్లో చదువుకున్నారంటే ఆ తల్లి మీద ఆధారపడకుండా, ఆ కుటుంబం మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు వేసుకునే సాక్స్ కానీ, షూ కానీ, వాళ్ళు తినేటువంటి భోజనం కూడా ఆ తల్లిదండ్రులు కూడా పెట్టేటువంటి భోజనం. ప్రతిరోజు పాలు కానీ, గుడ్డు కానీ, మంచి భోజనం వాళ్ళకి మెనూ ప్రకారం ఈరోజు ఆహారం పెడుతూ, ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి కానీ, మన విద్యాశాఖ మంత్రి